తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరగడంతో పాటుగా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. భూమి ఆస్తి విషయాలలో పురోగతి పొందే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక కొంత శ్రద్ధ అవసరము. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రోజు మీకు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు మీ యొక్క కులదేవత కానీ లేదంటే అమ్మవారి మీ ఇష్టదేవతను కానీ తలుచుకొని ఆ పనిని ప్రారంభించినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ఈ నవరాత్రి ఉత్సవాలలో మనకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఎవరెవరు ఏ పనులు తలపెట్టాలన్నా, కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా ఏది చేసుకోవాలన్నా మనకి ఈరోజు ముహూర్తాలు చూడవలసిన, అంటే ఈ సమయంలో ముహూర్తాలు చూడవలసిన అవసరం లేదు. ఏ పనిని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పాలు, అన్నదానము. ఈ రెండు యథాశక్తి ఎంతమందికి మీ శక్తి ఉంటుందో అంతమందికి చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కొత్త పరిచయాలు పెరగడంతో పాటు ఆ యొక్క పరిచయాలు మీకు మంచి ఉన్నతిని కలగచేసేటట్టుగాను ఉపయోగపడేటట్టుగాను గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల మెప్పు పొందడంతో పాటు ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా ప్రమోషన్స్, ఎంతో కాలం నుంచి మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, స్థానచలనాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఈ రోజు మీకు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడానికి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో కూడా మంచి వాతావరణం నెలకొనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకుని యథాశక్తి బెల్లాన్ని స్వామివారికి ఇచ్చినట్టయితే, దానంగా కాదు, స్వామివారి ఆలయంలో ఇచ్చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబంలో గతంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక అవి సానుకూలంగా సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. పాత విభేదాలు తీరిపోయి, పాత సమస్యలు కూడా తీరిపోయి ఒక ఒడ్డున పడ్డట్టుగా ఈ రోజు మీకు ఉండబోతోంది. దూర ప్రయాణాలు శుభప్రదమవుతాయి. దీంతో పాటు ధన సంబంధమైన పనులు మీకు ఏదైనా జరగాలి అని అనుకుంటే సులభంగా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు చేసినట్టయితే కనుక సానుకూలంగా కార్యసిద్ధి, కార్య సఫలత ఏర్పడబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. నమస్తే.